హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు, మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, రాయలసీమకు కుండపోతగా వర్షం. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరొక వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. ఈ నైరుతి రుతుపవనాల ఆగమనంతో ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. అయితే దీనికి ముందే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి తుఫానుగా మారింది. దీని ప్రభావంతో ప్రస్తుతానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కుండపోతగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. సముద్ర మట్టానికి 7.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు, సత్యసాయి అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు నమోదవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రత అత్యధికంగా ఉండి రాత్రి సమయంలో చిరుజల్లుడు నమోదు కాగా ఇక రేపటి నుంచి వర్షాలు పెరుగుతాయి. మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, కోనసీమ అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణం వేడిగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం వర్షాలు పెరిగే అవకాశం ఉంది రానున్నటువంటి 2 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.